మెదక్ జిల్లా తూఫాన్ మున్సిపాలిటీలోని 15వ వార్డులో ఇంటింటి ప్రచారం కోడిప్యాక అన్నపూర్ణ నారాయణ కాంగ్రెస్ అభ్యర్థి నాయకులతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు. వార్డులోని ప్రతి ఒక్కరూ ఉత్సాహంతో చేతి గుర్తుకు ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. మహిళల ఆదరణ పొందుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అన్నపూర్ణ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా ఇక్కడ నారాయణ ఉంటాడు, ఇల్లు కూడా పెద్ద ఇల్లు కడుతున్నాడు, మీతోనే ఉంటాడు. మీ ఒక్క రూపాయి కూడా మీరు ఆయన తీయకండి. ఏం కావాలో వచ్చి ఆయన దగ్గరకు వచ్చి పని చేపించుకోమండి. గట్టిగా ఈసారి ఏమున్నా కూడా పని గట్టిగా చేస్తాడు ఆయన పని. ఈ పెన్షన్ కానీ ఇల్లు కానీ ఏది ఉన్నా కూడా ఈసారి ఆయన అనుకున్నాడు. మీరు ఒక్కసారి ఆయన గెలిపేయండి. చాలా మంచి యువకుడు, ఆయన ఏది కావాలన్నా దగ్గర ఉంటాడు, మీకు అందుబాటులో ఉంటాడు, మీకు పని చేస్తాడు. ఇల్లు కూడా ఇక్కడ పెద్ద లెవెల్లో కడుతున్నాడు. కాబట్టి దయచేసి నారాయణ కోటేయండి, కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. రాష్ట్రంలో ఉందే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ లేదు, దాని నుంచి అయ్యేది కూడా లేదు, ఇక రాదు, ఇక అయిపోయింది. కాబట్టి నమ్మండి, ఒక్కసారి మంచిగా గెలిపించుకోండి, మంచి నాయకుడిని గెలిపించుకోండి. ఎవరినో వేస్ట్, గవర్నమెంట్ లేని దాన్ని గెలిపించుకొని వేస్ట్, ఫండ్స్ రావు, ఏం పనులు. కాబట్టి గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఉన్నది, కొట్లాడతాడు, చేస్తాడు, రూపాయి కావాలన్నా కూడా తీసుకొస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే ఎవరు క్యాండిడేట్ ఏంటంటే ఇప్పుడు మన ఇంటికి వచ్చి కాలు మొక్కితే పనులు కావమ్మా. రేపటి నుంచి ఇప్పుడు ఎలక్షన్ అయిపోతే గెలిచిన తర్వాత రేపటి నుంచి మన పనులు కావాలి కదా, పెన్షన్ కావాలి కదా, ఇల్లు కావాలి కదా. ఆలోచన చేసి ఓట్లు వేసి గెలిపియండి. మంచి చేస్తాడు, మీకోసమే మంచి చేస్తాడు ఈసారి. కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రేవంత్ అన్న సర్కార్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇంకా 8 సంవత్సరాలు ఉంటుంది. 8 సంవత్సరాల దాకా ఏ పార్టీ కాదు, టీఆర్ఎస్ పార్టీ అనేదే లేదు. ఇక వాళ్ళ బిడ్డ ఒక పార్టీ పెట్టింది, కొడుకు ఒకటి పెడతాడు, అల్లుడు ఒకటి పెడతాడు. ఆయన ఇంతకంటే ఫామ్ హౌస్ తెలుసలేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి, మన ఎమ్మెల్యే ఆయన మనకి ఇంతవరకు ఎవరైనా చూసినా ఇది వచ్చిందా, మన ఊరికి వచ్చిందా? ఇప్పుడు మన నరసన్న నాయకత్వంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. 24 గంటలు నరసన్న ఆధ్వర్యంలో మనం అందరం ఉంటున్నాం. 12 గంటల రాత్రి ఫోన్ చేసిన అందుబాటులో ఉంటాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి, చేతులకు ఓటేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపేయాలని కోరుతున్నాం. చరిత్ర కాంతం చరిత్ర చూస్తామని వాళ్ళు ఎప్పుడు ఒక్క రూపాయి ఎదురు ఆశించారని అప్పటి నుంచి చూస్తున్నా, 30 ఏళ్ళ నుండి చూస్తున్నా, వాళ్ళ డాడీ నుండి చూస్తున్నా. వాళ్ళు మోచేతికి ఎక్కలేనట్టు దానం చేసే గుణమున్న వాళ్ళు పబ్లిక్ నుండి ఒక్క రూపాయి ఆశించాడు. నారాయణ సైడ్ ఆయన అక్కడ హైదరాబాద్ లో సంపాదిస్తుండే ఇక్కడ ఖర్చు పెడుతున్నాడు. ఇక్కడ సంపాదించి ఆయన పొట్ట పోసుకుంటున్నాడు. మీకు ఆయన మీద ఒకటే ఆరోపణ ఏంటంటే హైదరాబాద్ లో ఉంటాడు, ఇక్కడ లోకల్. ఇక్కడ లోకల్ ఉన్నాయినా మరి మీకు ఏమైనా చేస్తున్నా? ఇప్పుడు ఎదుటి వ్యక్తితో మీకు ఒక రూపాయి ఒక లాభం ఉందా? అదే నారాయణ సైడ్ లో కల్పిస్తే మనకు ఎంత అభివృద్ధి చేస్తాడు. మీకు పర్సనల్ గా ఆయన ప్రతి పని గవర్నమెంట్ కాకుండా ఆయన జేబుకెళ్ళి చేపించే, మీకు ఏదైనా రోడ్ అయినా మోరైనా గవర్నమెంట్ రాకుండా ఆయన సొంత డబ్బు చేపించే స్థాయి ఉంది, ఆ కెపాసిటీ ఉంది నారాయణ సైడ్. దయచేసి నా అన్నపూర్ణమ్మ గారిని గెలిపించి మన తూప్రాన్ ఎస్పెషల్ గా మీ 15వ వార్డు అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కు ఓటేస్తే ఇంకా 3 సంవత్సరాలు మన అధికారంలో ఉంటాము. నారాయణ సైడ్ అంటే ఇది ఒకటే కాదు, చాలా పెద్ద పదవి కూడా వస్తుంది నాకు. దయచేసి మీరు అన్నపూర్ణమ్మ గారిని గెలిపించి నారాయణ సైడ్ గెలిపించుకుంటే మీ 15వ వార్డు అభివృద్ధి కాదు, తూప్రాన్ మొత్తం అభివృద్ధికి కారకురాలు అవుతారు మీ 15వ వార్డు. దయచేసి చేతి గుర్తు కొట్టండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అలాగే మొన్న వచ్చినప్పుడు మనకు ఓటేస్తే మనకు లాభమా నష్టమా చెప్పండి? నష్టం. వాళ్ళకు ఓటేస్తే పైన రాలేసినట్టే, అర్థమైందా? నారాయణ శెట్టి మనం ఓటేసి మంచి
సీట్ గెలిచిపోయాడు ఆల్రెడీ, కానీ మెజార్టీ కావాలి. మన చైర్మన్ క్యాండిడేట్, మన గల్లీలు చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి మన దగ్గర, ఆ గల్లీలు పెద్ద కావాలి. సీట్ ఉంటాడు, అన్ని 100 మంది ప్రభుత్వం పైసలు వస్తేనే పని చేసేటోళ్ళు ఉంటారు, కానీ నారాయణ జేబులోకి వెళ్ళి పెట్టి పని చేపిస్తారు. దసరా మనకు కావాలి. ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఉంటాయి, 10 20 తక్కువ ఉన్న సీటు ఆపదల పోతే కూడా నిలబడక ముందు కూడా 10 కూడా చేసిన వ్యక్తి ఆయన ఎలక్షన్లు ఉన్నాయని అడుగుతలేడు, కానీ కొంతమంది ప్రజలకు తప్పుదారి చూపెడుతారు. అమ్మ అట్లా చేస్తాడు, ఊర్లో ఉండకపోతే బీజేపీకి వచ్చినట్టు ఓటేసినట్టు, అర్థమైందా? మాటలు చెప్తాడు, పైసలు ఇస్తాడు, అన్ని చేస్తాడు. ఆ మాటలలో పైసలలో మనం అమ్ముడు పోవద్దు. ईमान नहीं बेचना अपना, उन्हें आता बोलता सब करता सब सुनना. माइनॉरिटी पूरी एक है, अपन माइनॉरिटी पूरी नारायण से तो कराए तो सेठ अपने तो जो बोलो करने का से है, लड़ने अपने भाया है, सब जने है लड़ने का से, अपन एक होके काम करना है. नारायण से नायकत्व, जय कांग्रेस, नरसన్న నాయకత్వం. రేకుర్తి గ్రామము 2019 సంవత్సరంలో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మెర్జ్ అయిన తర్వాత 2 డివిజన్లుగా ఏర్పడి 18 మరియు 19వ డివిజన్గా ఏర్పడి రేకుర్తి గ్రామాన్ని అప్పుడున్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంగుల కమలాకర్ గారి ఆశీస్సులతో అప్పుడున్న పాలకవర్గంలోని 2 కార్పొరేటర్లు ఈరోజు ఈ 18వ డివిజన్ 19వ డివిజన్గా మార్పు చేయడం జరిగింది. ఈ 19వ డివిజన్లో గత పాలకవర్గంలో కొన్ని కోట్లాది రూపాయల సీసీ రోడ్లు కానివ్వండి, కరెంటు పోల్సు, విద్యుత్ దీపాలు మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ, ఓపెన్ డ్రైన్స్ కానివ్వండి, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి, మంచి మంచి ఆలయాలు, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కానివ్వండి, మా సమ్మక్క జాతరకు కానివ్వండి, ఎనలేని కోట్లాది రూపాయల ఫండ్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. అప్పుడున్న పాలకవర్గంలో 2 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం మనం కరోనా వ్యాధితోని బాధపడుతూ లక్షలాది కోట్లాది మంది మరణించడం జరిగింది. ఆ సమయాభావం 5 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాలు కరోనాతోటి కొట్టుమిట్టాడినట్టు ప్రజానికానికి అతి తక్కువ షార్ట్ పీరియడ్లో ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్ సుధగోని మాధవి గారి ఆధ్వర్యంలో రేకుర్తి 18వ డివిజన్ అప్పుడు భారీ నిధులతోటి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వము గత 2 సంవత్సరాల 4 నెలల నుంచి ఒక్క రూపాయి కూడా మనకు డోకా ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మేము ఓటేయము మొండి చేయిగా వర్ణీకరించి ప్రజలు తిరస్కరిస్తున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లలో దాదాపు 5 నుంచి 6 సీట్లు మినహా ఏ ఒక్క సీటు కూడా ప్రజలు ఓటు వేసి అభ్యర్థులను ఎన్నుకోవడానికి ముందుగా లేరు. ఈరోజు ఈ గులాబీ కండువా మళ్ళీ రేకుర్తి 19వ డివిజన్లో ఎగరేసి మున్సిపల్ కార్పొరేషన్కు అంకితం ఇస్తాం. భారీ నిధులతోటి మళ్ళీ రాబోయే ప్రభుత్వం మనదేగా ప్రజలు ఈరోజు బ్రహ్మరథం పడుతున్నారు. రేకుర్తి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందన తెలియజేస్తూ ఎట్టి పరిస్థితిలో డోకా చేసిన మొండి ప్రభుత్వాన్ని మనం ఒంటి చేతితో ఎదుర్కొని గులాబీ జెండాను మున్సిపల్ కార్పొరేషన్కు రెపరెపలు ఆడించాలని మీకు శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం. ప్రజలన్నీ గ్రహిస్తుండ్రు. ఈరోజు ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా 2 సంవత్సరాల నుంచి కొబ్బరికాయ కొట్టడానికి కూడా మనకు ప్రారంభోత్సవాలకు దూరమైనటువంటి ఈ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మురికి కంపుతోటి అట్టుమిట్టాడుతున్నారు జనం. ఏ ఆఫీసర్ కూడా ఒక్క పాలకవర్గం లేనందున ఎక్కడ ఉన్నటువంటి చెత్త అక్కడే పేరుకుపోయింది, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ తిరస్కరించాలని, బీఆర్ఎస్ అభ్యర్థులను మంచి మెజార్టీ ఇచ్చి కారు గుర్తు మీద మీరందరూ ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరుచున్నాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.